హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాధాస్ హోమ్ డిలైట్స్. దేవీ నవరాత్రుల్లో 8వ రోజు ఆ మహాగౌరీ దేవికి చక్కెర పొంగలి నైవేద్యంగా పెడతారు. దీని కొరకు నేను 1 కప్ రైస్, 1 కప్ పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసి ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను. ఇలా తర్వాత ఒక 3-4 విజిల్స్ వేయించుకోవాలి. దీని కొరకు తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. తర్వాత దీని కొరకు పచ్చి కొబ్బరి ముక్కలు కాస్త వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో వేయించుకున్న తర్వాత జీడిపప్పు పలుకులు మరోసారి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఎండు ద్రాక్ష వేసుకొని మరోసారి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ గీతో సహా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఒక 2 కప్స్ ఆఫ్ జాగరీ వేసుకొని 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని మరోసారి ఆ బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి ఆ వాటర్ని. తర్వాత మంచి ఫ్లేవర్ కొరకు జావిత్రి, ఇలాచి, జాజికాయ వేసి కాస్త బరకగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ అంత బెల్లం కరిగిన తర్వాత ఆ రైసు పెసరపప్పు ఉడకబెట్టుకున్న దాన్ని కాస్త కలుపుకొని ఇందులో బెల్లం వాటర్లోకి వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దంచిపెట్టుకున్న జాజికాయ, ఇలాచి, జావిత్రి పౌడర్ వేసుకున్నాను. తర్వాత వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, క్యాజూ నట్స్ అండ్ కిస్మిస్ అన్నీ వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ మరోసారి గీ వేసుకోవాలి. తర్వాత కాస్తంత పచ్చకర్పూరం కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా నైవేద్యం రెడీ అయిపోయింది. మహాగౌరీ దేవికి ఈ నవరాత్రుల్లో చక్కెర పొంగలి ఇలా నైవేద్యంగా పెట్టుకుంటారు. అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.